నిడదవోలు పట్టణ అభివృద్ధికి అవసరమైన తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పురపాలక సంఘం ఏర్పాటై 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవ వేడుకలకు నిర్వహిస్తున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి నిర్మల ఈ సందర్భంగా ప్రసంగించారు. దశాబ్దాల చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రాంతం నిడదవోలు అన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా గోదావరి జలాలను శుద్ధి చేసి నిడదవోలు పట్టణానికి మంచినీరు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఇక రాష్ట్రంలోనే నిడదవోలను ఆదర్శ నియోజకవర్గంగా అగ్రగామి పట్టణంగా తీర్చిదిద్దుతామన్నారు మంత్రి కందుల దుర్గేష్. కూటమి ప్రభుత్వ హయాంలో నిడదవోలు పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించే బాధ్యతని ఈ కూటమి ప్రభుత్వం మనం తీసుకున్నాం. అందుకే సంవత్సరన్నర కాలంగా అక్కడ పనులు వేగవంతం అవుతూ ఉన్నాయి. అప్పుడు 2014 నుంచి 2019 వరకు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ స్థానిక శాసనసభ్యులు శేషారావు గారు కృషితో ప్రారంభమైంది. కానీ తర్వాతి కాలంలో ఆ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది నత్తనడక నడుస్తున్నటువంటి సందర్భంలో మళ్ళీ 15 నెలల కాలంలో నేను ప్రత్యేకమైన శ్రద్ధ చూపించి దాన్ని వేగవంతంగా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కల్లా ఆ బ్రిడ్జిని తయారు చేసి మనకి ఏ ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతని తీసుకున్నాను. ఏదైతే ఈ యొక్క వెస్టర్న్ డెల్టా ఏదైతే ఉందో ఆ వెస్టర్న్ డెల్టాకు ఒక ముఖద్వారం కూడా ఈ నిడదవోలు అనే సందర్భంగా గుర్తు చేసుకుంటూ, అదేవిధంగా ప్రధాన మెయిన్ కెనాల్ ఏదైతే అవుట్ ఫాల్ స్పేస్ నుంచి మొదలై మెయిన్ కెనాల్ నిడదవోలు వచ్చి నిడదవోలు దగ్గర నుండి అది శాఖలుగా ఉపశాఖలుగా ఆ కాలువ అంతా కూడా జిల్లా అంతా కూడా ప్రవహించి సాగునీరు త్రాగునీరు జిల్లా ప్రజలందరికీ కూడా అందించేటువంటి విషయంలో నిడదవోలు ఒక జంక్షన్ గా మా సాగునీరు త్రాగునీరు కూడా ఉన్నటువంటి పరిస్థితిని కానీ, అదేవిధంగా రైల్వేకి సంబంధించి కూడా అటు విజయవాడ నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్కి కానీ ఇటు నర్స్పూర్ నుంచి వచ్చేటువంటి రైల్వే లైన్కి కూడా జంక్షన్గా నిడదవోలు ఉన్నటువంటి ప్రాంతం కానీ, అంటే అటు సాగునీరుకి కానీ ఇటు రైల్వేకి కానీ, అదేవిధంగా చరిత్రలో కూడా చూస్తే పెద్ద ఎత్తున ఈ రోడ్డు రవాణా సౌకర్యాలు లేనిటువంటి స్థితిలో కూడా ఆ రోజు పెద్ద ఎత్తున పడవల ద్వారా కూడా జల రవాణాకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం కూడా మన నిడదవోలు ప్రాంతం.